లెసన్లు ఉంటాయి. 4 లెసన్లోకి వెళ్ళి 4 ఇస్తాడు, 2 రాయాలి. కాబట్టి పబ్లిక్కి మనం 2 లెసన్లు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు. ఫస్ట్ లెసన్ రామో విగ్రహవాన్ ధర్మ. ఫస్ట్ వన్, పూర్వం దత్తవరాదేవి వరమేన మయాచత. అంతకుముందే వరములు పొందినట్టి రాణి ఈ వరములు కోరుకొనెను. దీంట్లో 3 స్టెప్స్ రాయాలి. కవి పరిచయం, సందర్భం, భావం. కవి పరిచయం. ఇదం వాక్యం రామో విగ్రహవాన్ ధర్మ ఇది పాఠే అస్తి. ఆధార గ్రంథ శ్రీమద్ రామాయణం, కవి వాల్మీకి. సందర్భ, నారద వాల్మీకిం ప్రతి రామకథాం ఏవం అవర్ణయత్. భావ, పూర్వం దత్తవర కైకేయీ దేవి దశరథం వరమేనం అయాచత. 2, నియుజ్యమానో రాజ్యాయ నైతద్ రాజ్యం మహాబలః. కవి పరిచయ. ఇదం వాక్యం రామో విగ్రహవాన్ ధర్మ ఇది పాఠే అస్తి. ఆధార గ్రంథ శ్రీ రామాయణం, కవి వాల్మీకి మహర్షి. సందర్భం, నారద వాల్మీకిం ప్రతి రామకథాం ఏవం అవర్ణయత్. భావ, రాజ్యాయ నియుజ్యమానః మహాబలః భరతః రాజ్యం న ఐచ్ఛత్. మూడో సందర్భం, రాక్షసాం నిహంతన్యాసాన్ సహస్రాణి 14. 14,000 మంది రాక్షసుల్ని రాముడు చంపెను. కవి పరిచయం. ఇదం వాక్యం రామ విగ్రహవాన్ ధర్మ ఇది పాఠే అస్తి. ఆధార గ్రంథ శ్రీ రామాయణం, కవి వాల్మీకి మహర్షి. సందర్భ, నారద వాల్మీకి ప్రతి రామకథాం ఏవం అవర్ణయత్. మీరు ఈ పాఠ్యభాగంలో గమనించాల్సింది ఏంటంటే, కవి పరిచయం ఒకటి చదువుకుంటే 3టికి సేమ్, సందర్భం ఒకటి చదువుకుంటే 3టికి సేమ్. భావం వచ్చిన వాళ్ళు రాయండి. లేదంటే కనుక సందర్భంలో మొదటి మాట చివరి మాట కింద రాసి, ఇచ్చిన ప్రశ్నని పక్కన రాసి దాని పక్కన ఇతి భావ అని రాసిన భావంలా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పూర్వం దత్తవరాదేవి వరమేన మయాచత అని ఇచ్చాడు. దీంట్లో సందర్భం నారద వాల్మీకి ప్రతి రామకథాం ఏవం అవర్ణయత్ ఉంది. దీంట్లో ఫస్ట్ వర్డ్ లాస్ట్ వర్డ్ నారద అవర్ణయత్ ప్లస్ క్వశ్చన్, పూర్వం దత్తవరాదేవి వరమేన మయాచత ప్లస్ ఇతి భావ. ఈ ప్లస్సులు అక్కడ రాయక్కర్లేదు. నారద అవర్ణయత్ పూర్వం దత్తవరాదేవి వరమేన మయాచత ఇది భావ అని రాసినా కూడా సరిపోతుంది. సెకండ్ లెసన్, లక్ష్య శుద్ధి. ఫస్ట్ వన్, త్వయేదానీం ప్రహర్తవ్యం ఏతల్లక్ష్యం నిశమ్యతాం. నీ చేత ఇప్పుడు ఈ లక్ష్యము సాధింపబడవలెను, నా మాట వినవలసినది. కవి పరిచయం. ఇదం వాక్యం లక్ష్యశుద్ధి ఇది పాఠే అస్తి. ఆధార గ్రంథ మహాభారతం, కవి వేదవ్యాస మహర్షి. సందర్భం, ద్రోణ అర్జునం ప్రతి ఏవం అవదత్. భావ, హే అర్జున నిశ్చమ్యతాం ఇదానీం త్వయా ఏతత్ లక్ష్యం ప్రహర్తవ్యం. లేదంటే, హే అర్జున ఏతత్ లక్ష్యం ప్రహర్తవ్యం త్వయా ఇదానీం ప్రహర్తవ్యం ఏతత్ లక్ష్యం నిశ్చమ్యతాం ఇది భావ. రెండోది, శిరః పశ్యామి భాసస్య న గాత్రం. కవి పరిచయం. మీనింగ్, తలను చూస్తున్నాను, పక్షి యొక్క శరీరం కాదు. కవి పరిచయం. ఇదం వాక్యం లక్ష్యశుద్ధి ఇది పాఠే అస్తి. ఆధార గ్రంథ మహాభారతం, కవి వేదవ్యాస. సందర్భ, అర్జున ద్రోణం ప్రతి ఏవం అవదత్. భావ, అహం భాసస్య శిరః ఏవ పశ్యామి నతు గాత్రం ఇది భావ. 3, గ్రాహం హత్వా మోక్షయద్వ మాం. మొసలిని చంపి రక్షించండి నన్ను. కవి పరిచయం. ఇదం వాక్యం లక్ష్యశుద్ధి ఇది పాఠే అస్తి. ఆధార గ్రంథ మహాభారతం, కవి వేదవ్యాస మహర్షి. సందర్భం, ద్రోణ స్వశిష్యాన్ ప్రతి ఏవం అవదత్. భావం, శీఘ్రం గ్రాహం హత్వా మాం మోక్షయద్వం ఇది భావ. లేదా ద్రోణ ఏవం అవదత్ గ్రాహం హత్వా మోక్షయద్వ మాం ఇది భావ.